ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని మనము విచారణ చేసి తెలుసుకుందామండి. అంతటా సత్ చిత్ బ్రహ్మమే ఉన్నదని ఎలా తెలుసుకోవాలి? అంతటా బ్రహ్మమే నిండి ఉన్నది అని ఎలా తెలుసుకోవాలి? ఎలా గుర్తించాలి? మనకి ఉపనిషత్తులన్నీ చెప్తున్నాయండి, సర్వం కల్విదం బ్రహ్మ అని. ఓం ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మాగృధ కస్య సిద్ధనమని ఈశావాస్యోపనిషత్తు అండి. ఈ సర్వము ఈశ్వరుని చేత వ్యాపించబడి ఉన్నది అంటున్నది ఉపనిషత్తు. మరి అంతటా ఈ సచ్చిదానంద బ్రహ్మమే నిండి ఉన్నది అని ఎలా తెలుసుకోవాలి? అసలు ఎలా గుర్తించాలి? చూడండి, ఈ జగత్తులో ఒక వస్తువును గురించి చెప్పాలి అంటే దాని లక్షణాల ఆధారం చేసుకునే చెప్పడం జరుగుతుంది. లక్ష్యతే అనేన ఇది లక్షణం. ఒక వ్యక్తిని వర్ణించి చెప్పమంటే అతను లావుగా ఉంటాడు, ఎత్తుగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, జుట్టు తెల్లగా ఉంటుంది, చేతికి 5 వేళ్ళు ఉంటాయి, ఇలాంటివన్నీ చెప్తారు. ఇవన్నీ లక్షణాలు. వీటి ఆధారంగానే ఆ వస్తువును గుర్తించడం జరుగుతుంది. ఈ జగత్తులో ఏదైనా ఇలాగే ఉంటుంది. బ్రహ్మము కూడా ఇలాగే తెలియబడుతుంది. ఒక వస్తువు తెలియాలి అంటే దాని లక్షణాలు తెలియాలి. మరి బ్రహ్మమును గుర్తించాలి అంటే బ్రహ్మ లక్షణాలు తెలియాలి కదా. అవి ఏమిటి? సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. తైత్రేయ ఉపనిషత్తు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని తైత్రేయ ఉపనిషత్తు అండి. చూడండి, మనకి శాస్త్రంలో కొన్ని ఉదాహరణలు ఉంటాయి సత్యాన్ని పట్టుకోవడానికి. మట్టి పాత్రలు, బంగారము ఆభరణాలు, సముద్రము అల. మట్టి పాత్రలో ఉన్నదంతా మట్టే, ఆభరణాల్లో ఉన్నదంతా బంగారమే, ఆభరణాలుగా ఉన్నదంతా బంగారమే. అలాగే అలల్లో ఉన్నదంతా నీరే. అదేవిధంగా ఈ జగత్తులో అన్ని రూపాల్లో ఉన్నదంతా బ్రహ్మమే అని మనకి శాస్త్రం చెప్తున్నది అండి. దీన్ని సహేతుకంగా విచారణ చేసి తెలుసుకుందామండి. బ్రహ్మ లక్షణాలు ఏంటి అండి? సత్యం, జ్ఞానం, అనంతం. మనం ఇప్పుడే చెప్పుకున్నాము ఆత్మ స్వప్రకాశం అని. అంటే తన ఉనికి వరకు మరొక దాని మీద ఆధారపడకుండా తనకు తానుగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆత్మ స్వప్రకాశం కనుక తన ఉనికిని తాను సదా అనుభవిస్తూ నేను ఉన్నాను అన్న స్ఫురణ కలిగి ఉంటుంది. సత్ అంటే ఉనికి అండి, అంటే ఉండడం. చిత్ అంటే చైతన్యం, అంటే జ్ఞానము, తెలివి. చూడండి, ప్రతి వ్యక్తికి తాను ఉన్నట్లు తనకు తెలుస్తూ ఉంటుంది కదా. నేను ఉన్నానా లేనా అనే సందేహం ఏ వ్యక్తికి కలగదు. ఏ వ్యక్తికైనా నేను ఉన్నానా లేనా అనే సందేహం కలుగుతుందా అండి? కలగదు. ప్రతి వ్యక్తికి నేను ఉన్నాను అని ప్రతి వ్యక్తి అంటూ ఉంటాడు. ఉండడం సత్ అండి. ఉన్నట్లు తెలియడం ఆ తెలివి, ఆ జ్ఞానం. ఉన్నట్లు తెలియడం చిత్. చూడండి, నేను ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నాను కదా, నేను ఉన్నట్లు నాకు తెలుస్తూ ఉన్నది. నేను ఉన్నట్లు నాకు తెలుస్తూ ఉన్నది. ఉండడం సత్, ఉన్నట్లు తెలియడం చిత్. ఇప్పుడు నేను ఉన్నట్లు నాకు తెలుస్తూ ఉన్నది అండి. అలాగే మీరు ఉన్నట్లు మీకు తెలుస్తూ ఉన్నది కదా. అలాగే ఇంకొకరు ఉన్నట్లు వారికి తెలుస్తూ ఉన్నది. ఈ విధంగా జగత్తంతా
ఈ సత్ చిత్ స్వరూపమే. జగత్తంతా ఈ విధంగా జగత్తంతా బ్రహ్మ స్వరూపమే, బ్రహ్మమే అంతటా నిండి ఉన్నది. స్థావరాలలో అంటే కదలని వాటిలో సత్తుగా, జంగమాలలో కదిలే వాటిలో చిత్తుగా, అంతటా సత్ చిత్ బ్రహ్మమే నిండి ఉన్నది. ఈ విధంగా బ్రహ్మమే అంతటా నిండి ఉన్నదండి. ఈ విధంగా సర్వము బ్రహ్మమే, సర్వం కల్విదం బ్రహ్మ అని, అంతటా బ్రహ్మమే నిండి ఉన్నది అని సహేతుకంగా మనం తెలుసుకోవచ్చండి. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శా